హాయ్ అండి. నేను మీ హెర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నాను. అదే పన్నీర్ దమ్ బిర్యానీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. అందులోని ఫ్రెష్ వాటర్ వేసి ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అయితే పన్నీర్ని తీసుకున్నాను అనమాట. ఒక పావు కేజీ పన్నీర్ తీసుకున్నాను. దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను. పన్నీర్ని మరీ బిర్యానీకి కాబట్టి మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదండి. ఏ విధంగా కట్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. వీడియో అయితే షార్ట్ పెడదాం అనుకున్నానండి. ఫస్ట్ అసలు షార్ట్కే నేను వీడియో తీశాను. కానీ వీడియోలు అంతే అయిపోవడం వల్ల వీడియో పెట్టేస్తున్నాను. ఏమీ అనుకోవద్దు. ప్లీజ్ ఒక్కసారి రిక్వెస్ట్గా అడుగుతున్నాను, అడ్జస్ట్ అవ్వండి. ఇంకో చూసారు కదా, బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా సూపర్గా వచ్చిందండి. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు గిన్నెలోని పన్నీర్ వేసుకొని అందులోని ఒక స్పూన్ కారం వేసుకున్నాను. అందులోని గరం మసాలా వేసుకున్నానండి. అందులోని ధనియాల జీలకర్ర పొడి వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్, అలాగే ఒక స్పూన్ నిమ్మరసం, అంటే ఒక చెక్క పిండానండి నేను నిమ్మరసాన్ని. ఇప్పుడు మొత్తం అంతటిని కూడా బాగా కలపాలండి, ముక్కలకు పట్టే విధంగా. ఇప్పుడు దీని అంతటిని కూడా బాగా కలుపుకున్నాం కదా, మూత పెట్టేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గిన్నెలోకి అరగంట సేపు అయింది కదా, వాటర్ని బాగా కడిగేసి రైస్ని బాగా కడిగేసి వేరొక గిన్నెలోకి రైస్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని గరం మసాలా సామాలు, అలాగే కొత్తిమీర, పుదీనా, 2 నిమ్మకాయ ముక్కలు, అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ ఒకవైపు ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు వేరొక ప్యాన్లోని పావు గంట సేపు నానబెట్టాం కదా మనం పన్నీర్ ముక్కల్ని, వాటిని అయితే వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని, చాలా లైట్గా ఆయిల్ వేసుకొని వీటిని రివర్స్ చేస్తూ వేయించుకోవాలి. ఒక పక్క ఇది రివర్స్ మనం వేయించుకుంటున్నాం కదా పన్నీర్ ముక్కల్ని, అది వేగుతూ ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే రైస్ అయిపోయిందనమాట, అంటే 75% వరకు ఉడకాలన్నమాట. ఇప్పుడు ఈ రైస్ని అయితే ఒక కన్నాల జిబ్బులోకి అయితే నేను మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడైతే ఇంకో చూసారు కదా, దీన్ని అయితే ఒకసారి పన్నీర్ని రివర్స్ చేద్దాము. ఒక 2 నిమిషాలు కూడా అవసరం లేదండి, 1 నిమిషం మనం వేయించుకుంటే చాలు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీని పక్కన అయితే మనం పెట్టేసుకుందాం. దీంట్లో అయితే నేను ఒక ఇంగ్రీడియంట్ అయితే వేయలేదండి. మెయిన్ మస్ట్ అండ్ షుడ్గా ఇంగ్రీడియంట్ అనేది వేస్తారండి. నేను అది వేయకుండా చేశాను, అయినా సరే టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది. అదేంటో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అది ఏంటి అనేది వీడియో ఎండింగ్లో అయితే నేను మీకు చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత కళాయి తీసుకొని అందులోని మళ్ళీ గరం మసాలా సామాన్లు వేసుకోవాలి. నేనైతే చెక్క, లవంగం, మిరియాలు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు వేసుకున్నానండి. అలాగే కొద్దిగా సాజీరా వేసుకున్నాను. తర్వాత సన్నగా తురుముకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేయించుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులోని ఒక 4 పచ్చిమిరపకాయలు బాగా చీలికల్లా కట్ చేసుకొని వేసుకొని అందులోని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఇందులోని 1 కప్పు టమాటా అయితే నేను తీసుకున్నానండి. అంటే ఒక టమాటా అండి, అది సన్నగా పల్చగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి ఇప్పుడు. అలాగే బిర్యానీ మసాలా, అలాగే గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలండి, గడ్డ పెరుగు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇలాచీ వేయడం మర్చిపోయానండి. ఇప్పుడు ఇలాచీ కూడా వేసేస్తున్నాను. ఇంకో చూసారు కదా, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ మనకి సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు ఇందులో అయితే మనం వేసుకుందాము. ఏ నాన్ వెజ్ రెసిపీ చేయాలనుకున్నా, ఇలాంటి బిర్యానీలు చేయాలనుకున్నా కంపల్సరీగా మనం ఆ ఇంగ్రీడియంట్ వేయాలండి. కానీ నేను అది వేయలేదు. అది వేయకుండానే మనకు టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేద్దాం కదా అని అలా చేశాను. ఇప్పుడు
పన్నీర్ ముక్కల్ని వేస్తాం కదా, వేసిన తర్వాత ఇప్పుడు ఒక 75% ఉడికిన రైస్ ఉంది కదండి, బాస్మతి రైసు, ఆ రైస్ని కూడా నేను అంతా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలండి. గీ ఉంటే కొద్దిగా నెయ్యి కూడా పైన వేసుకోవచ్చు. నెయ్యి నేను వేయలేదు. ఇప్పుడు మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి అక్కడ హోల్ ఉంది చూసారు కదా, ఆవిరి బయటకు పోకుండా ఉండడానికి నేను చిన్న గ్లాస్ పెడతాను. తర్వాత దమ్ కాబట్టి కింద ప్యాన్ పెట్టానండి. సిమ్లో పెట్టేసుకోవాలి. నేనైతే సిమ్లో పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని తర్వాత ఈ రైస్ బౌల్ ఉంది కదా, దాన్ని అయితే పెట్టేస్తాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుందండి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని చూస్తే మన వేడి వేడి పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు చెప్పాను కదా నేను ఏ ఇంగ్రీడియంట్ వేయలేదు అనేది, అది ఏంటి అని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఇలాంటి బిర్యానీ రెసిపీలు అనేవి అసలు చేస్తే టేస్ట్ అనేది చాలా తగ్గిపోతుంది. కానీ అయినా సరే అది వేయకుండా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, బాగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.